విలీన సభ ఆలేరులో జరుగుతుంది. ఈ సభలో ప్రత్యేకంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఈ విలీన సభలో మరి దేశంలో కేంద్ర ప్రభుత్వము మరి యువతరంపై లేదా నిరుద్యోగంపై ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో, ఇవాళ భారతదేశంలో నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఒకటి ఉంది. అట్లాగనే యువతరంపై మత్తుకు బానిసలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రపంచంలోనే ఈ దేశంలో సుమారుగా ఆ యువతరాన్ని ఏ విధంగా ఆ శక్తియుక్తుల్ని ఉపయోగించుకోకుండా ఇవాళ కేవలం ఒక మత ఫాసిజానికి మరి ప్రేరేపిస్తున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది. అట్లాగనే నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోతుంది. అట్లాగనే ఉపాధి అవకాశాలు ఇవ్వలేకపోతుంది, లేదా స్కిల్ డెవలప్మెంట్స్ కూడా ఇవ్వలేకపోతుంది. గత 8 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అది కేవలం వాగ్దానంగా లేదా నినాదంగానే మరి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేసుకుంది. ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ అనేక వాగ్దానాల ద్వారా ఇవాళ యువతరాన్ని ఆకట్టుకుంది. ఉద్యోగాల మీద ప్రధానంగా ఉద్యోగాలను కల్పిస్తాం, 100 రోజులలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నది. అట్లాగనే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పింది, కానీ నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఈయనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో యువతరంపై లేదా చదువుకున్నటువంటి వాళ్ళు అనేక ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ వృత్తి కల్పించాలి. ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలు లేదా ప్రజాస్వామ్యయుతమైనటువంటి హక్కులను కూడా కాలు రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవే కాకుండా మహిళలపై అనేక రకాలైనటువంటి మరి అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు విస్తరించి ఉంది. ఇవాళ బెల్ట్ షాపుల వలన యువతరము మద్యపానాలు కాన్సై ఇవాళ సమాజంలో అనేక సమస్యలకు దారితీసిన పరిస్థితి. ఇవాళ వీటిని అరికట్టలేనటువంటి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా ఇవాళ గంజాయి మరి ఒక ప్రభుత్వం అయితే గంజాయి సాగు చేసుకోండి యూపీ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి అనుమతి ఉంది. అలా దేశం మొత్తం యువతని మరి వారి యొక్క శక్తి యుక్తుల్ని ఈ దేశానికి ఉపయోగపడాల్సిన వారి యొక్క భవిష్యత్తుని ఇవాళ అందుకనే ఇవాళ ప్రగతిశీల యువజన సంఘం ఒక ఇప్పుడు సంఘంగా ఇవాళ ఈ సంఘానికి బాధ్యత నుండి భవిష్యత్ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేక ఉద్యమాలని విధానాలపై ఉద్యమాలని ఈ సదస్సు ఈ సభ ఉపయోగపడుతుందని ఈ రాష్ట్రంలో ఉన్న యువతరం అందరూ ఈ సభను జయప్రదం చేయాల్సింది కోరుతున్నారు.